హాయ్ అండి, మై విలేజ్ ఫుడ్ షో అండి. ఈరోజు నేను మేకలతో కర్రీ చేస్తున్నాను. వీటిని శుభ్రంగా ఉప్పు పసుపు వేసి ఒక 5 నిమిషాలు ఇలా నానబెట్టి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని కర్రీ చేయడానికి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. 2 పచ్చిమిర్చి, ఒక టమాటా, ఒక 2 స్పూన్లు ధనియాలు, లవంగాలు ఒక 4, యాలక్కాయలు ఒక 3, దాల్చిన చెక్క, మిరియాలు ఒక 10 పెట్టుకున్నాను. ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ ఇలా పొడి పట్టుకోవాలి. ఇలా ధనియాల పొడి మెత్తగా పొడి పట్టుకోవాలి. మిక్సీ జార్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఉల్లిపాయలు కూడా పేస్ట్ పట్టుకోవాలి. ఈ కర్రీ అయితే కుక్కర్లోనే పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టేసుకొని ఒక 100 గ్రాముల వరకు ఆయిల్ పడుతుంది. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది. ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇవి ఇలా దోరగా వేగాక మనం మిక్సీలో పట్టుకున్న టమాటో రసం, ఉల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని ఇలా మగ్గేటప్పుడు మనం ఒక స్పూను అల్లం పేస్ట్ కూడా వేసుకొని ఇవి కూడా పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు అంతా వేసుకొని ఇలా కలుపుకోవాలి కలిసే వరకు. ఈ పేస్ట్ అనేది ఇలా మగ్గాక మనం ఇప్పుడు 2 టీ స్పూన్ల కారం, మన రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దీన్ని కూడా కొంచెం కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా మగ్గాక మనం మిరపకాయలను కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మేకకాయలు వేసుకొని ఇలా కలిపాక ఒక 5 నిమిషాలు ఉప్పు, కారం, మసాలా అంతా పట్టే వరకు మగ్గించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు మగ్గాక ఒక స్పూన్ కొబ్బరి పొడి, మనం పట్టి పెట్టుకున్న ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేలా కలుపుకున్నాక ఈ ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకున్నాక మనం కుక్కర్ మూత పెట్టుకొని ఒక 7-8 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్లో 7 విజిల్లు వచ్చాక ఇలా తీసానండి. చూడండి, గ్రేవీ కూడా చాలా దగ్గరకు వచ్చింది.